సో ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేటప్పటికి 3.5 నుంచి 4 అంగుళాల్లో ప్రభావాలు అనమాట. లక్ష్మీ అమ్మవారినే కాదు, మన ఇష్ట దైవం ఎవరినైనా ప్రభావాల్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా పంచలోహంతో వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి స్క్వేర్ చౌకీ వస్తుంది. డిజైనింగ్ చూస్తే మీకు మనకి నిజంగా యాక్చువల్గా గుడిలో ధ్వజస్తంభం కానీ లేదంటే మనం ఏమన్నా పిల్లర్స్ చూసినప్పుడు ఎంతైతే డీటెయిలింగ్ ఉంటుందో సేమ్ అదే డీటెయిలింగ్ అనమాట. అలాగే అటు ఇటు చూడండి, ఇది హంస ఏనుగు తొండం అన్న కన్ఫ్యూజన్లో కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఒకసారి చూసినప్పుడు హంసలా కనిపిస్తూ ఉంటుంది, ఒకసారి చూసినప్పుడు మనకి ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ఏనుగు తొండంలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పైన చక్కగా అందంగా కీర్తిముఖుడు, సో ఎంత అందంగా ఉన్నాడో చాలా చాలా అందంగా ఉంటాడు. అలాగే కీర్తిముఖుడికి కింద లోతు కూడా వస్తుంది, అంటే కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది. ఈ ప్రభావాలు లోపలికి వెళ్ళి కీర్తిముఖుడు బయటికి ఇలా ఎదరికి వచ్చినట్టు ఉంటాడు ఎంబోజ్ అయ్యి. సో చాలా చాలా బాగుంటుంది అనమాట. సో